వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు సిపిఎం పార్టీ మహాధర్నా కార్యక్రమం ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తుంది. ఆ వివరాలను ఒకసారి మనం తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ పేదలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు భూములు అస్సలు లేను వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పక్కా ఇల్లు కట్టియాలని రాజ్యాంగంలో పొందుపరచబడింది. ప్రాథమిక హక్కులలో ఉన్నది. కానీ దాన్ని పాలకులంతా విస్మరిస్తూ ఉన్నారు. అందుకనే పోరాటాలు. కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదట పోరాటాలు చేసినాకనే దున్నేవాడికి భూమి అన్నాకనే అసైన్మెంట్ చట్టాలు, భూ సంస్కరణ చట్టాలు అన్నీ వచ్చినాయి. ఇళ్ల స్థలాలకు పేదోళ్ళకు గుడిసెల ఏది జెండాలు బాతి గుడిసెలు ఇస్తేనే వీళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. తర్వాత పక్కా ఇల్లు వాళ్ళు పోరాటం చేస్తే పక్కా ఇల్లు వచ్చినాయి. ఇప్పుడేమో మొత్తము గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మేము రిపోర్ట్ చేసాం, అనేక సార్లు చెప్పినాం. ఆయన తప్పనిసరి 125 గదాలు ఇస్తాడు, 50 జీవో అన్నాడు, అమలు చేయలే. ఆయన గద దించాలని కమ్యూనిస్ట్ పార్టీ కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన అంటే ప్రజల కొరకు పాలన చేయండి. మీరు మళ్ళీ రియల్ ఎస్టేట్లకు వీరికి వత్తాసు పలకండి. ఇవాళ చాలామంది ఈ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఎక్కడెక్కడైతే గుడిసెలు వేసుకుంటున్నారో 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి వాళ్ళందరికీ సర్వే చేయించి నిజంగా పేదవాళ్ళకి ఇవ్వంటున్నాం. మేము ఉన్నోరికి ఏమంటాం, ఉన్నోనికి ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వనది. పేదవాడికి ఆకలితో అలమడించే వారికి సాయం చేయమంటాం, న్యాయం చేయమంటాను. వాళ్ళకి తక్షణమే సర్టిఫికెట్లు ఇవ్వండి, ఇండ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, అన్నీ మరి ఏదైతే ఉందో నల్లాలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఈ ఉద్యమం ఇలా మరి సెలవు అసెంబ్లీని ఇక్కడ నిరసన ధర్నా చేయడం జరిగింది. రాన్నకలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమం వాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలియపరుస్తుంది. సిపిఐ ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యదర్శి మామిడిచెట్ల వెంకటస్వామి నా పేరు. సిపిఐ మహాధర్నా రాష్ట్ర పార్టీ మహాధర్నా పిలుపు మేరకు వచ్చినటువంటి ఈ ఇండ్లు లేని నిరుపేదలందరికీ, అదేవిధంగా మీ మీడియా మిత్రులకు ముందుగా కృతజ్ఞతలు. ఎందుకంటే మీ మీడియా చూపించడం వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న క్రమంలోనే సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు ఇవ్వడం, ఈ అసెంబ్లీ సెషన్ నడుస్తున్న క్రమంలో పేదల పక్షాన ప్రజాప్రభుత్వాలు అని చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే ప్రజాపాలన చేయాలని రేవంత్ రెడ్డి గారికి ఉందేమో, కానీ ఇప్పుడు ప్రజలకు అనుమానం వస్తూ ఉంది. 2 సంవత్సరాలు దాటిపోతా ఉంది. అసలు ప్రజాపాలన చేస్తాడా, లేకపోతే వీళ్ళు వర్గ పోరాటంతోన వారి పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరాటాలకు తావు ఇచ్చి పేద ప్రజలకు అన్యాయం చేస్తారనేటటువంటి అనుమానం రేకెత్తుతా ఉంది. అందుకోసానికే కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికప్పుడు గమనిస్తూ పేదల పక్షాన్ని మరొకసారి కూడా ఉంటామని రుజువు చేయడానికే ఈ మహాధర్నాకు పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ డివిజన్లో, ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్లో రోడ్ నెంబర్ 69లో గురు బ్రహ్మనగర్ అనే బస్తీలో దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి ఉన్నాం. గత చీఫ్ మినిస్టర్ రోసయ్య గారు ఉన్నప్పుడు ఇక్కడ G+3 కింద పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమంది బడాబాబుల ఆధీనంలో ఆయా సొసైటీలు, అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ సొసైటీని ఏర్పడి వారందరూ కూడా హైకోర్టులో కేసు వేసి ఈ స్లమ్ములు ఇక్కడ అణగారిన ప్రజలు ఉండకూడదు, మాకు వాల్యుయేషన్ తక్కువ అని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని అక్కడ తీసేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కోరుకున్నది ఏమంటే ఇప్పుడే ఈ సెషన్లోనే ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఉండే చోటనే నీ G+3 కింద ఇచ్చినటువంటి పట్టాలు మాకొద్దు. మాకు 20 గజాలు 30 గజాలు వచ్చినా సరే మేము ఆ 70 ఇండ్లు బుచ్చగంతైనా కట్టుకొని ఇక్కడ మాకు పని మీ ఇండ్లలోనే, మీ బడాబాబుల ఇండ్లలోనే కారు, ఇండ్ల పని, హౌస్ కీపింగు అన్ని పనులు చేస్తున్నటువంటి మాకు ఇక్కడ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వాలకు అండదండగా కొంతమంది బడాబాబులు ఏదో రకంగా వాళ్ళను మభ్యపెడుతూ పేద ప్రజలను తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసానికే ఇట్లాంటి ప్రయత్నాన్ని మానుకోకపోతే రాబోయే రోజుల్లో సిపిఐ హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధం అవుతామని, ఈ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేయాలని ఉన్నా ఒకవేళ ఆయనకు తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఆ అధికారులకు కొంతమంది కొమ్ము కాసేటటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి
పార్టీకి ప్రభుత్వానికి వర్గ పోరాటంగా ఉన్నటువంటి వాళ్ళ లీడర్ల వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలియజేస్తూ తొందరలోనే ఈ ప్రజాపాలన ప్రభుత్వం పేదలకు ఉన్న స్థలాల్లోనే పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ మీ మీడియా సముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు జ్యోతి అండి, చెరుకు జ్యోతి అండి. నేను 4 సంవత్సరాల నుంచి గుంటూరులో మేము ఇల్లు స్థలాలు లేక మేము గుడిసెలు వేసుకున్నాము. కానీ మాకు అక్కడ ఏ వసతులు లేకున్నా మా పార్టీ తరఫున మేము సిపిఐ పార్టీ తరఫు నుంచి కొంచెం వాటర్ అది తెచ్చుకున్నా కూడా మా పైన ధర్నాలు చేస్తున్నారు. పోలీసులు వచ్చి మాకు వద్దని నిర్వాహనం చేస్తున్నారు. ఇట్లా మాకు ఏవి కల్పిస్తలేరు. కరెంటు లేదు, మాకు మా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మాకు వాటర్ సప్లై కూడా లేదు. ఇప్పుడిప్పుడు మాకు వాటర్ కల్పించారు మా లీడర్లు. కొంచెం కొంచెం వాళ్ళు కష్టపడి మాకు సహాయం చేశారు. కానీ కరెంటు మాత్రం లేకపోతే చిన్నపిల్లలకి దోమలకి ప్రాబ్లం అవుతుంది. మాకు గాలి లేక చిన్నపిల్లలు చాలా ఇదవుతున్నారు, ఇబ్బంది పాల్పడుతున్నారు. చదువుకునే వాళ్ళకు కూడా చాలా కాలేజీ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు కరెంటు సౌకర్యము, మాకు ఇళ్ళకి స్థలాలు పట్టాలు అవి ఇప్పియమని ఆ రేవంత్ రెడ్డి గారిని మేము సహాయం కోరుతున్నాం. మేము హైదరాబాద్ మండలం నుంచి వచ్చామండి. ఎంతోమంది గత 23 నుంచి కూడా భూపోరాటంలో గుడిసెలేసుకొని చాలామంది పేదవారు కూడా చాలామంది ఇబ్బందులు పడుకుంటూ అక్కడే పాములతో తేళ్లతోటి సంసారం పెడుతూ ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు మాకు న్యాయం చేసింది లేదు. కనీసానికి ఇప్పుడన్నా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా సరే 6 గ్యారంటీలు పెట్టింది. సరే 6 గ్యారంటీలల్లో మాకు కూడా ఇంద్రం ఇండ్లు అవి ఇవి అని పెట్టారు కదా, అవి లేకున్నా ఏం లేదు. మేము ఆడ మా భూదాన భూముల్లో మాకు ఆనాడు వినోబా ఏదైతే భూమి మాకు భూదానంలో మాకు ఇచ్చారో ఆ భూమిలో మేము మనిషి అందరం కూడా గుడిసెలు వేసుకున్నాం. పేదవారందరం కూడా ఆ గుడిసెలలో మాకు ఇండ్ల పట్టాలు ఇప్పించండి. మేము మా చేతనైంది మీరు ఇంద్రం ఇండ్లు ఇచ్చినా ఇవ్వకున్నా మా చేతనైనంత వరకు మేము వేసుకొని నిరుపేదలమైన మేము కనీసానికి మాకు గూడు ఉందనే ఒక ఆనందంతో ఉంటాం. ఎందుకంటే ఈ సిటీలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన కానించి కూడా ఇక్కడ కూళ్ళు దొరకక ఊళ్ళో భూములు లేక బతకలేని పరిస్థితిలో మేము ఇక్కడ కనీసానికి రోజువారీ వేతనాలు కూడా మాకు 12 గంటల 10 దినాలతోటి మమ్మల్ని చాలా అవస్థలకు గురి చేస్తున్నారు. మాకు వచ్చే రూపాయి కూడా మాకు దేనికి కూడా సరిపోవట్లేదు. పిల్లల స్కూల్ ఫీజులని, ఇంటి కిరాయిలు, విపరీతమైన కిరాయిలు పెంచారు ఈ సిటీలో. మేము బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి మాకందరూ కూడా ఈ ప్రభుత్వం సాయం చేయాలి అనుకుంటే మాకు ఇండ్ల పట్టాలు ఇచ్చి సాయం చేసి పేదవారందరినీ కూడా ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాం. సిపిఐ పార్టీ తరపు నుంచి ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టి ఇవ్వాలి, ఇల్లు ఉన్నటువంటి వారికి పట్టాలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ఈరోజు భూదాన్లో మీరు ఈ గత వారం 2 వారాల నుంచి చూస్తూ ఉన్నారు. గుడిసెలు వేసుకొని ఇండ్లు కట్టుకొని ఉన్నటువంటి వారిని ఇండ్లు కూల్పేయడం అనేది జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే హైదరాబాద్లోనే అతి విలువైనటువంటి భూములని ధనిక వర్గాలు కబ్జాలు పెట్టుకొని 100 ఎకరాలు 10 ఎకరాలు కబ్జాలు పెట్టుకొని నివసిస్తూ ఉన్నారు. పేదలు గుడిసెలు వేసుకుంటే అది బఫర్ జోన్ అని గవర్నమెంట్ భూమి అని చెప్పి హైదరాబాద్ వచ్చి కూల్చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి కూల్చివేతలని ఆపేసేయాలి. పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టయితే వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ మియాపూర్ ప్రాంతంలో నడిగడ్డ తాండా, టిఎన్ నగరు, స్టాలిన్ నగరు, ఎంఏ నగరు ఇట్లా 15 ప్రాంతాలలో అనేక మంది వేల మంది గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. ఆ గుడిసె వాసులకు అందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఇకపోతే ఇంకా చాలా చోట్ల గవర్నమెంట్ భూమి ఆక్యుపేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరికట్టాలని, అదంతా అరికట్టేది గవర్నమెంట్ చేతిలో ఉందని తెలియపరుస్తూ ఇది అవకాశం ఇచ్చినందుకు మీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇల్లు లేని నిరుపేదలు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఓర్చుకోలేని దశలో ప్రభుత్వ భూదాన భూములలో గుడిసెలేసుకొని జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2026 ఇందిరమ్మ ఇళ్ల పథకం 2026 ప్రకారం 4,50,000 ఇల్లు నిర్మిస్తామని, భూమి లేని వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ళు నిర్మించుకోవటానికి అవకాశం ఇస్తాము అని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంగా ఈ సంవత్సరంలో 4,50,000 మందికి
ఇళ్ళు నిర్మించడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. అర్హులైన వారికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ కొనసాగిస్తూ ఉన్నారు. అర్హులైన వారికి కాక అనర్హులైన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ జరుగుతుంది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ జరుగుతున్న ఆ కార్యక్రమంపై శ్వేతపత్రం ప్రకటించాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు సిపిఐ పార్టీ నిర్వహించిన మహాధరణలో వేలాది మందిగా తరలి వచ్చారు. ఇక్కడ వారు నిజంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వారు ఉండడానికి ఇండ్లు లేక గుడిసెలలో వేసుకొని ఉంటుంటే అది ప్రభుత్వం కూల్చివేస్తుందని అర్హులైన వారిని గుర్తించి వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే వారికి ఇండ్లు కట్టించి నీటి సౌకర్యము, కరెంటు సౌకర్యము, మరుగుదొడ్లు, మురికి కాలువలను ఏర్పాటు చేసి వాళ్ళు గౌరవంగా జీవించేలా సౌకర్యాలు కల్పించాలని సిపిఐ నాయకులు కోరుతున్నారు. కెమెరామెన్ వెంకటతో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.